హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడా డేస్. ఇప్పుడండి మీ ముందుకి ఇది ఒక అమేజింగ్ పవర్ యాంప్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇది ఎట్ ఏ టైం 3 సబ్ ఊపర్ని రన్ చేసే కెపాసిటీ ఉండగల పవర్ యాంప్ అండి ఇది. ఇది వచ్చండి మనకు రాజంపేట నుంచి మణిగారు ఆర్డర్ ఇచ్చారండి మనకు. అయితే మణిగారు ఇంతకుముందు మణిగారి వీడియోలు కూడా ఉంటాయండి మన దగ్గర. 9 ఛానల్ ఒక యాంపేర్ చేయించారు, అలాగే టవర్లు చేయించారు, సబ్ ఊపర్లు చేయించారు. కంప్లీట్గా టోటల్ సెట్ అంటే చేయించారండి, ఒక హెవీ రిసీవర్ తప్పించి. మిగతా అన్నీ ఈ పవర్ యాంప్తో అతను అనుకున్న హోమ్ థియేటర్ సంబంధించిన అన్నీ ఫుల్ అయినట్టండి. అయితే అతని దగ్గర ఈ పవర్ యాంప్కి బదులు ఇంకో పవర్ యాంప్ ఉందండి. అది కూడా 6 ఫీట్ తోటి చేశారు. కాకపోతే అది నేను వీడియోస్ పెట్టారండి. కాకపోతే అందులో కొంచెం మార్పులు అయితే ఉన్నాయండి. మరీ దారుణమైన ట్రాన్స్ఫార్మర్లు ఇలాంటివి వేశారు. అందువల్ల బేస్ సరిపోవట్లేదండి. మేజర్గా అక్కడ ఏంటంటే బేస్ అన్నది స్మూత్ బేస్ పెట్టేటప్పటికల్లా ట్రాన్స్ఫార్మర్ నుంచి పవర్ జనరేట్ చేయలేకపోతుందండి. అందువల్ల అతను మనకు సలహా అడగడం జరిగింది. సార్, ఆ టైప్ అయితే మీకు సెట్ కాదండి. మీకు సెట్ అవ్వాలి అనుకుంటే నేను చేసిమంటే చేసిస్తానండి. కానీ మీరు పలానా బోర్డులు అయితే ఆ బోర్డుతోటే మీకు కావాలంటే మాత్రం మీరు అనుకున్న అవుట్పుట్ రాదు సార్. నాకు చేసిమంటే నేను పలానా బోర్డులు నేను తీసుకుంటా, ఆ బోర్డులు తీసుకొని మీకు అవుట్పుట్ చూపిస్తాను. అంతేగాని మీరు పలానే కావాలంటే మాత్రం దాంట్లో ఆ బోర్డుతో మీకు అవుట్పుట్ రమ్మంటే రాదండి. కొన్ని బోర్డులు కొన్ని అవుట్పుట్లు ఇస్తాయి, కొన్ని బోర్డులు కొన్ని అవుట్పుట్లు ఇస్తాయి. దానితో ఫ్రీక్వెన్సీలు కూడా మీరు వేసుకున్న ఊపర్లకి దీనికి ఫ్రీక్వెన్సీలు సెట్ అవ్వవు. దానితో మీరు ఎక్కువగా లో బేస్ అంటే మీరు స్మూత్ బేస్ ఇంటాను అంటున్నారు. స్మూత్ బేస్ ఇంటాను అంటే మనం పక్కగా సబ్ ఊపర్ బోర్డులు కూడా మనం మ్యాకింగ్ చేయించుకోవాల్సి వస్తుందండి. తర్వాత సబ్ఫ్రీలు కూడా మనం కొంచెం ఆ సబ్ఫ్రీలో ఉన్న రేస్లో కెపాసిటీలు కొంచెం చేంజ్ చేసుకోవాల్సి వస్తుందండి స్మూత్ బేస్కి వెళ్ళాలంటే. ఇదండి మరి మీరు చేయమంటే చేస్తాను, లేదంటే లేదండి అన్న. టవర్లు ఇచ్చారు, తర్వాత సాటిలైట్ బాక్స్లు ఇచ్చారు, అన్నింటిలోనే హ్యాపీ అండి. ఇప్పుడు ఈ బేస్ విషయంలో నేను కొంచెం డిసప్పాయింట్ అవుతున్నానండి. మీరు ఎట్లా అంటే అట్లా చేయండి సార్ అన్నారు. అమౌంట్ కోసం మీరు ఏమేమి వరే అవ్వద్దండి, మీరు యూజ్ చేస్తారో యూజ్ చేయండి అన్నారు. నేనైతే కుమారాడేస్ బోర్డులు ఉపయోగించుకోను. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు కుమారాడేస్ బోర్డులు సర్వీసింగ్ ప్రాబ్లమ్స్ అండి. మన దగ్గరలో ఎవరు సర్వీసింగ్ చేసేవాళ్ళు లేరు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి కంపల్సరీగా మీరు నేను చెప్పే బోర్డులు వేసుకుంటానంటే మీకు ఇబ్బంది లేదండి. ఓకే అండి, మీరు ఏం కావాలా ఎలా యూజ్ చేస్తా నాకు తెలియదండి, నాకు అవుట్పుట్ అయితే బాగుండాలని చెప్పారు. సరే అండి, అయితే మీకు అనుకున్న అవుట్పుట్ ఇస్తానండి అని చెప్పి నేనైతే మహారాజా బోర్డులు తీసుకోవడం జరిగిందండి 6 ఫీట్లో. ఈ మహారాజా బోర్డులు కూడా ఏంటంటే మనకు 23 ఎడ్జెస్ నుంచి లో ఫ్రీక్వెన్సీ కావాలని అడిగానండి. అట్లనే మహారాజా అతను మనకు 23 ఎడ్జెస్ నుంచి రిజిస్టర్లు చేంజ్ చేసి ఇవన్నీ చేసి మనకి ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇందులో కాంపోనెంట్స్ ఏమి వాడాను, ఫ్రంట్ ఎలాగ, బ్యాక్ ఏంటో ఇవన్నీ మీకు తెలియజేసి ఉందండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీరు తోచిన వాళ్ళని ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే హోమ్ థియేటర్లోన మేజర్గా మంచి ఫీల్ రావాలంటే బేస్ అండి. ఆ బేస్ లేనిదే ఎలాంటి హోమ్ థియేటర్ అయినండి అనవసరం అండి. లక్షల ధార పోసినా కూడా అనవసరం. కాబట్టి బేస్ వినాలి అంటే మంచి పవర్ యాంప్ ఉండాలండి. కాబట్టి హోమ్ థియేటర్లు సౌండ్ పర్పస్ ఈ వినేవాళ్ళ కోసం కొంచెం ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయండి. అయితే వీడియోలోకి వెళ్దామండి. అయితే మనం ఇది ఫ్రంట్ ప్యానల్ వచ్చండి, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఎకలక్ ప్యానల్ తోటి ఇవ్వడం జరిగిందండి. అయితే ఫ్రంట్ ప్యానల్ వచ్చండి మనకు ఫుల్ మ్యాటి బ్లాక్ అండి. అలాగే బ్యాక్ కూడా ఫుల్ బ్లాక్ మ్యాట్ తోటి ఇవ్వడం జరిగిందండి. బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తానండి మ్యాటి బ్లాక్ ఇచ్చి ఎట్లా తయారు చేసిందండి. అలాగే మనకి ఈ పక్క వచ్చండి ఆన్ ఆఫ్ స్విచ్ అండి. ఇది వచ్చండి 20 యాంపర్ అండి. 20 యాంపర్ స్విచ్ తీసుకున్నానండి. అలాగే మనకు ఇండివిజువల్గా 3 సబ్ ఊపర్లకి 3 కంట్రోల్ ఇచ్చానండి. అలాగే 3 ఫ్రీక్వెన్సీలు కూడా ఇవ్వడం జరిగిందండి. అయితే మనకు 3 కంట్రోల్కి నాబ్స్ వచ్చండి, ఎకర్లకి నాబ్లు అండి, లైటింగ్ నాబ్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే లైటింగ్ నాబ్స్ ఎందుకు ఇచ్చానంటే మనకి ఆన్ చేసేటప్పుడు ఎక్కడ మనకు ఇండికేటర్స్ ఉండవండి. అందుకోసం లైటింగ్ నాబ్స్ అయితే మనకి లైటింగ్ అయితే మరి హెవీగా ఉండదండి, తక్కువగా ఉంటుంది. అందుకోసం లైటింగ్ నాబ్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ లైటింగ్ నాబ్స్ వల్ల ఏంటంటే మనం ఆఫ్ చేసుకుని ఆన్ చేసుకుని ఇందులోనే ఈ విషయం తెలిసిపోద్దండి. అయితే మనకి కంప్లీట్గా అతను కూడా వైట్ నేమ్స్ ఉండాలండి. తర్వాత నేను వాడేది డెనానో హెవీ రిసీవర్ వాడుతున్నాను కాబట్టి నాకు డెనానో అనే లోగో కంపల్సరీగా రావాలని అన్నారు. అందుకోసం లోగో కూడా డెనానోని పెట్టడం జరిగిందండి. ఈ సైడ్ డెనానో అండి, ఈ పక్క గరుడ ఆడేస్ అండి. తర్వాత మీ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తానండి. బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా మనం ఎకర్లకు ప్యానల్ తోటి ఇవ్వడం జరిగింది, కంప్యూటర్ సాకెట్ ఇవ్వడం జరిగిందండి. అలాగే 3 సబ్ ఊపర్లకి ఇండివిజువల్గా బనానా సాకెట్లు ఇవ్వడం జరిగిందండి. 3 కూడా మీకు చూడొచ్చండి, 3 కూడా బనానా సాకెట్లు ఇవ్వడం జరిగిందండి. అలాగే బ్యాక్ సైడ్ ఒక ఫ్యాన్ ఇవ్వడం కూడా జరిగిందండి. అలాగే ఫ్యాను మనకి
అలా ఓపెన్గా కనిపించకుండా ఫ్యాన్కి కొంచెం అందంగా కనిపించేలాగా గ్రిల్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకి ఇక్కడ 6 ఉన్నాయండి. ఇక్కడ ఈ 6 కూడా అండి సబూపర్ 1, సబూపర్ 2, సబూపర్ 3 అని ఇలా ఇవ్వడం జరిగిందండి. అయితే కింద పెట్టుకుని వస్తుందండి, పైన పెట్టుకుని వస్తుందండి. రెండిట్లో వస్తుంది, ఇబ్బంది ఏం లేదండి. మనకి 3 ఇవ్వడం జరిగింది ఆర్సీ సాకెట్లు. అలాగే మీకు లోపల కూడా ఏం వేసాను ఏంటన్నది కూడా మీకు తెలియజేస్తానండి. లోపల కాంపోనెంట్స్ ఎలా వేసాను, వైరింగ్ ఎలా చేశానో ఒక్కసారి గమనించండి. అయితే మనం ముందుగా ట్రాన్స్ఫార్మర్ నుంచి వద్దామండి. ట్రాన్స్ఫార్మర్ వచ్చండి 45045 16 యాంపర్ వేసానండి. అలాగే 12012 2 యాంపర్ అండి, 012 2 యాంపర్ అండి. అలాగే వీటికి వచ్చండి మనకు కెపాసిటీ వచ్చండి 80 వోల్ట్స్ 10,000 యూఎఫ్ కెపాసిటీలో 4 తీసుకున్నానండి. అలాగే డైవర్డ్ వచ్చండి 50 యాంప్ డైవర్డ్ తీసుకున్నానండి. కొంచెం ట్రాన్స్ఫర్ హెవీ కాబట్టి 50 యాంప్ డైవర్డ్ తీసుకోవడం జరిగిందండి. అలాగే మనకు కూలింగ్ పర్పస్ కోసం వచ్చండి ఇందులో కూడా 3 ఫ్యాన్లు తీసుకున్నానండి. ఈ పక్క ఒక ఫ్యాన్ అండి, ఈ సైడ్ ఒక ఫ్యాన్ అండి, అలాగే ఈ సైడ్ ఒక ఫ్యాన్ అండి. మొత్తం 3 ఫ్యాన్లు కూడా మన బోర్డులు తగిలేలాగే పెట్టానండి. కూలింగ్ ఎంత చక్కగా ఉంటే బోర్డులు అంత నీట్గా పనిచేస్తాయండి. అందుకోసం 3 ఫ్యాన్లు తీసుకోవడం జరిగింది. వీటికి నాయిస్ రాకుండా బగ్ బోర్డు కూడా ఒకటి తీసుకోవడం జరిగిందండి. అలాగే లైటింగ్ విషయానికి వచ్చేటప్పటికండి బ్లూ కలర్ లైట్లు తీసుకోవడం జరిగిందండి. మీరు చూడొచ్చండి, ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు బ్లూ కలర్ లైట్లు తీసుకోవడం జరిగింది. అలాగే సబ్ ఫ్రీలు వచ్చండి రాక్ స్టార్ అండి. ఈ రాక్ స్టార్ వచ్చండి మనకు ఇది విన్నర్ మ్యాట్రిక్స్, మీరు వినే ఉంటారండి విన్నర్ మ్యాట్రిక్స్. సబ్ ఫ్రీకి కాపీ అండి ఇది. అయితే మనం విన్నర్ మ్యాట్రిక్స్లో వచ్చండి మనకు 35 హెడ్జెస్ నుంచి తీసుకుంటుందండి. కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ అతను మనకు 20 హెడ్జెస్ట్ కావాలన్నా 20 హెడ్జెస్ట్కి మనకు ఫిల్టర్ చేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే మనకు 3 సబూపర్ బోర్డులకి 3 సబ్ ఫ్రీలు వేయడం జరిగిందండి. ఒకసారి గమనించండి, 3 సబ్ ఫ్రీలు వేయడం జరిగింది. అలాగే స్పీకర్ ప్రొడక్షన్ విషయానికి వచ్చేటప్పటికండి ఎక్స్ట్రీమ్ తీసుకున్నానండి, 3 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్. అలాగే మనకు మీకు ముందే చెప్పాను పవర్ యాంప్కు సంబంధించిన 6 ఫీట్లు వచ్చండి మహారాజా తీసుకున్నానండి. మీకు అలా చూస్తే కనిపిస్తుంది చూడండి, మహారాజా బోర్డులు తీసుకోవడం జరిగిందండి. అలాగే మనకు ఇండివిజువల్గా ఎవరైనా ఏమైనా డౌట్లు ఉంటే కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. మీరు వారాలుగా చూసే లుక్ కదండి, ఒకసారి గమనించండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు కానీ లేదంటే ఇలాంటి పవర్ యాంపులు కానీ లేదంటే 5.1 7.1 ఏమైనా కావాలనిపిస్తే కనిపిస్తున్న నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఇక ఉంటానండి.